దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘావాహనుడగును. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనము. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. సామెతలు 25వ అధ్యాయము 2వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తుల దేవా, మీకే వందనాలు. దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వండి. బలహీనతలు ఉన్న వారికి బలహీనతను తొలగించి బలమునివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. నాయన, మేము చేసిన పనులను, మాతో ఉన్న అధికారులను, మా చుట్టూ ఉన్న పనివారిని, పోలీసు వారిని, డాక్టర్స్ను, టీచర్స్ను, అనేక పనిలో చేయుచున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమతో కాపాడండి. ఈ దినమంతయు వారందరికీ ఆరోగ్యాన్ని ఇస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతిమాలు వేడుకుచున్నాం తండ్రి. ఆమేన్.